ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఒకవేళ హై రిస్క్ కేసెస్‌లో గనక ఉంటే, వాళ్ళు ఎంత సేఫ్‌గా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? హై రిస్క్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళనైతే ప్రెగ్నెన్సీ వచ్చాక కాదు, ముందే కన్సల్ట్ చేయాలి డాక్టర్‌ని. మాకు ఇలాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. మేము ఇప్పుడు ఫిట్‌గా ఉన్నామా ఒక ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడానికి? మేము ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రెగ్నెంట్ అవ్వకముందు? నేను దాన్ని తీసుకుంటే సరిపోతుందా? మా హస్బెండ్ కూడా ఏమన్నా తీసుకోవాలా? వాళ్ళ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా? ఆబ్వియస్‌గా. ఓకే. ఇది కూడా చాలా మంది హ్మ్. మీరు ఫోలిక్ యాసిడ్ ఏసుకోండి అనంటే హ్మ్. హస్బెండ్‌కి మాకెందుకు అంటారు. ఓకే. సో, అంటిల్ రీసెంట్‌లీ చాలా మంది అనుకునే వాళ్ళేంటంటే ఫోలిక్ యాసిడ్ అంటే అదొక విటమిన్. హ్మ్. బి కాంప్లెక్స్‌లో ఒక విటమిన్. కానీ ప్రెగ్నెంట్ వుమెనే గదా మేడం ఏసుకుంటారు. లేదు. హస్బెండ్ గూడా ఏసుకోవాలా? ప్రెగ్నెన్సీ ముందు నుంచి వేసుకోవాలి. ఆ! వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకోవాలి. ఓకే. సో, ఫోలిక్ యాసిడ్ అనేది మనకి జనరల్‌గా తీసుకునే డైట్‌లో కూడా ఉంటుంది. హ్మ్. కానీ ఎప్పుడైతే మనం కుక్ చేస్తామో ఆర్ రిఫ్రిజిరేట్ చేస్తామో అది డ్యామేజ్ అయిపోతుంది. ఓకే. డెస్ట్రాయ్ అయిపోతుంది. ఓకే. సో, బై ద టైమ్ ఇట్ కమ్స్ ఆన్ టు అవర్ టేబుల్, హ్మ్. ఫుడ్ ఏదైతే మన టేబుల్ మీదకొస్తుందో అప్పటికి మోస్ట్ ఆఫ్ ద ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఆర్ ఆల్ గాన్. హ్మ్. సో, మామూలుగా ఉన్నప్పుడు వి ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. మనకు వచ్చే కొద్దో గొప్పో ఫోలిక్ యాసిడ్ విల్ బి ఓకే. సరిపోతుంది. సరిపోతుంది. హ్మ్. ఎందుకు? మన వైటల్స్ ఆర్గన్స్ పనిచేయడానికి. ఓకే. బట్ వెన్ వి ఆర్ థింకింగ్ ఆఫ్ రీప్రొడక్షన్, హ్మ్. అవర్ గోల్ షుడ్ బి మనకి పుట్టేవాళ్ళు మనకంట స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉండాలి. ఎవరైనా పేరెంట్స్ అనుకునేది అదే. ఓకే. సో, అంటే మన హెల్త్ బావుండాలి. అలాంటి జనరల్ హెల్త్ బావున్నప్పుడు బాడీలో వచ్చే ఎగ్ హెల్త్ అయినా, స్పెర్మ్ హెల్త్ అయినా హెల్తీగా ఉంటుంది. మన బాడీ ఆల్రెడీ డెఫిషియన్సీస్ తోటి ఉంటే ఆబ్వియస్‌లీ ఎగ్‌లోనూ, స్పెర్మ్‌లోనూ కూడా డెఫిషియన్సీస్ ఉంటాయి. సో, ఆ డెఫిషియన్సీస్ ఉన్న ఎగ్, స్పెర్మ్ కలిసి ఒక బై ప్రొడక్ట్ ఎంబ్రియో ఫార్మ్ అయ్యి ఒక బేబీ వచ్చినప్పుడు ఆబ్వియస్‌గా బేబీలో కూడా డెఫిషియన్సీస్ ఉంటాయి. ఫ్రమ్ ద వూంబ్ ఇట్ స్టార్ట్స్.